వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ నెల 6వ తేదీన సాయంత్రం 3 గంటలకు ఏఐసిసి కార్యదర్శి ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. తాండూరులో నిర్వహించే భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఎన్నికల సందర్భంగా గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్తున్నప్పుడు మంచి స్పందన వస్తోందని, గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు గతంలో నిర్మించినవే ఉన్నాయి, రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరిన్ని ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో బీఆర్ఎస్ ప్రభుత్వం నెట్టిందని, అయినప్పటికీ 6 గ్యారంటీలు అమలు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉచితంగా, కరెంటు ఉచితంగా, 500కే సిలిండర్ లాంటి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరిగిలో అత్యధిక మెజార్టీ ఇచ్చి అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, నన్ను 25,000 మెజార్టీ గెలిపించినటువంటి నా తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా చేవెళ్ల పార్లమెంట్ కో ఇన్ఛార్జ్గా నన్ను అపాయింట్ చేసినందుకు వారికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నా బాధ్యత అన్నది ఇంకా పెరిగింది. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించడానికి అధిష్టానం నన్ను కో ఇన్ఛార్జ్గా అపాయింట్ చేసింది. స్థానిక రంగారెడ్డి జిల్లాలో నేనే ఎక్కువ బరువు బాధ్యతలు మోయాల్సినటువంటి వ్యక్తిని ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కో ఇన్ఛార్జ్ పదవి అనేది స్థానికంగా 7 నియోజకవర్గాలు ఎవరు లేరు. నేనే ఇప్పుడు పార్టీలో సీనియర్ నాయకుని కాబట్టి నాకే ఈ పదవిని అధిష్టానం ఎంతో బాధ్యతతో అప్పచెప్పింది. ఇందులో భాగంగా నాకు మొట్టమొదటి అవకాశం సోనియా గాంధీ గారు, తెలంగాణ ప్రదాత, తన కూతురు ప్రియాంక గాంధీ గారు మన తాండూరు పట్టణానికి 6వ తేదీ రోజు 3 గంటలకు విచ్చేయించున్నారు. 3 గంటల నుంచి 7 గంటల వరకు భారీ బహిరంగ సభ తాండూరులో పెడుతున్నాం. ఈ భారీ బహిరంగ సభకు పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించి 1,00,000 మందితో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభలో మేము చెప్పే ముఖ్య అంశాలు, నేను ఈ మధ్యకాలంలో పరిగి మండలం, పూడూరు మండలం, దోమ మండలం, రేపు కుల్కచర్ల, ఎల్లుండి మహమ్మదాబాదు, రేపు మహమ్మదాబాదు, ఎల్లుండి కుల్కచర్ల, ఈ మండలాల పర్యటనలో ఎవ్రీడే నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లయితే గ్రామ గ్రామానికి ప్రచారం చేసినో ఆ విధంగా ప్రచారం చేస్తున్నాను. అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు అడిగేది ఏంటంటే, గతంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టించారు మీరు, మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారు కాబట్టి మాకు ఇండ్లు కట్టియాలి, మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు నారాయణ ఉన్నాడు, నారాయణ ఉమ్మడి నంచర్ల గతంలో సర్పంచ్ ఉండే, మొన్నటి వరకు ఆయన సతీమణి సర్పంచ్గా అన్సూయ ఉండే. నారాయణ ప్రాతినిధ్యం వహించిన నంచర్లకు నేను అనుకుంటే 1,500 2,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి పంచినాం. 1,500 నుంచి 2,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి మనం పేదలకు పంచినాం. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారంటే, ఈ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ, కేంద్రంలో వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు 10 ఏళ్ల నుంచి ఉన్నారు. 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తామన్నారు, 1 ఎకరా కూడా ఇవ్వలేదు. ఇల్లు కట్టిస్తామన్నారు, 1 ఇల్లు కూడా కట్టియలేదు. అంటే సహజ న్యాయ సూత్రాలు ఏంటంటే, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసింది, వీళ్ళు 10 ఏళ్ల నుంచి ఏం చేసింది అనేది వాళ్ళు స్పష్టంగా చూస్తున్నారు అన్నమాట, కళ్ళ కట్టినట్టు చూస్తున్నారు. ఈ 10 ఏళ్ల కాలం లోపల వాళ్ళు ఏం చేయలేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇచ్చింది, పెన్షన్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది, మహిళా సంఘాలను ఏర్పాటు చేసింది, వాళ్ళకి వడ్డీ లేని రుణాలను ఇచ్చింది. ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. స్కూళ్ళు కట్టింది. కాబట్టి వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయలేదు అనేది ప్రజల్లో బాగా స్పష్టమైన అవగాహన వచ్చేసింది. పుట్టపాటి సబ్స్టేషన్ కానీ, పరిగిలో 220 kV సబ్స్టేషన్ కానీ, 130 kV ఈ 2 సబ్స్టేషన్స్ నేనే తీసుకొచ్చాను. శివారెడ్డిపల్లి లాంటి గ్రామాల్లో అయితే నా సొంత భూమి దానం ఇచ్చి సబ్స్టేషన్ కట్టించిన. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, రాఘాపూర్ నంచర్ల డబల్ రోడ్ నేనే చేపించిన. మన్నగూడ నుంచి ఏదైతే నేషనల్ హైవే ఉన్నదో అది కూడా నేనే పూర్తి చేపించిన. వీళ్ళు ఏదంటే ఏది కూడా చేయలేదు. మన పార్లమెంట్ పరిధి లోపల ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ లేనిది మనం హైదరాబాద్ ఊహించలేము. ఓవరాల్ అది జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, దాని పేరు జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్. చాలా మంది షార్ట్ కట్ మాట్లాడుకుని అలవాటైపోయి ఓవరాల్ అంటారు. మన నాయకులకు కూడా చాలా మంది తెలియదు. జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ బోర్డు చూడండి, పైన మాట్లాడుతుంది జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ దాని పేరు.
కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసినాం. అది ఎంత పెద్ద రోడ్ అది, ఏం కథ. అమెరికాకి వెళ్ళి ఎవరైనా వస్తే అమెరికాలో ఉంటాయి ఇట్లా రోడ్లు ఈడ కూడా ఉన్నాయా అన్నారు కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్. అంత మంచి రోడ్ను కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఆ యొక్క రోడ్ను నిర్మాణం చేసుకున్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సోనియా గాంధీ గారు నేను అందరం కూడా ఇనాగ్రేషన్లో విన్నాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టుకున్నాం. అదేవిధంగా శంకర్పల్లి మన పార్లమెంట్ నియోజకవర్గం దాటంగానే కంది అని ఉంటుంది, కేవలం 7 కిలోమీటర్లు ఉంటుంది. ఆ కందిలో హైదరాబాద్ ఐఐటి నిర్మాణం చేసుకున్నాం. ఐఐటి అంటే చాలా పెద్దది, కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని విదేశాలకు పంపడం కానీ లేకపోతే పెద్ద పెద్ద టాప్ కంపెనీస్లో జాబ్స్ రావాలంటే ఐఐటి హైదరాబాద్ చదివితే వస్తాయి. అట్లాంటి ఐఐటి హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా తీసుకొచ్చినాం. అదేవిధంగా నిమ్స్ మన దగ్గర ఎట్లుందో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఢిల్లీలో ఉంది, చాలా పెద్ద హాస్పిటల్. దాన్ని భువనగిరిలో తీసుకొచ్చేసి దాన్ని కంప్లీట్ చేసినాం. ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా చేసినాయి అన్నమాట. మరి వీళ్ళకి అవకాశం ఉంది, రీజనల్ రింగ్ రోడ్ చేయాలి. మన అంగడి చిట్టంపల్లి మన కూడా మధ్య నుంచి పోవాలి రీజనల్ రింగ్. ఎవ్వరు వద్దాను, వాళ్ళు చేసేది ఉండే 10 ఏళ్ళ నుంచి చేస్తే మనకు వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది. నేను ఒకసారి అంగడి చిట్టంపల్లిలో మన మీడియా మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు, అక్కడికి వచ్చి అంగడి చిట్టంపల్లి కాదు భక్త వెంకటాపూర్లో మాజీ శాసనసభ్యుడు వాళ్ళ నాయకుడు ఉన్నప్పుడు నేను అడిగిన, గతంలో నేను రాజశేఖర రెడ్డి గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని పనికి తీసుకొచ్చిన, 220 kV సబ్స్టేషన్ తీసుకొచ్చిన, రైల్వే లైన్ తీసుకొచ్చిన, ఇవన్నీ పెండింగ్ పెట్టిండ్రు, SC ST సప్లాన్ తీసుకొచ్చిన, మీకు ఇప్పుడు అవకాశం ఉంది, మేము లేదు, మీకు అవకాశం ఉంది, మీరు చేయండి. ఇది వారసత్వంగా మేము పోయినా మీరు వచ్చిండ్రు, రేపు పొద్దుగాల మేము రావచ్చు, మీరు రావచ్చు, ఎవరైనా రావచ్చు, కానీ అభివృద్ధి చేసే అవకాశం మీరు చేయండి, మేము సహకరిస్తామని చెప్పిన, కూర్చోబెట్టుకొని చెప్పిన గత మాజీ శాసనసభ. కానీ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు అపాయింట్మెంట్స్ లేవు, వాళ్ళకి కలిసేది లేదు, వాళ్ళు ఇచ్చే విజ్ఞాపన తీసుకునేది లేదు. మొన్ననే గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పిండు, ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వదంట. ఆయన శాసన మండలిలో సభాపతి, చైర్మన్, శాసన మండలి చైర్మన్. శాసన మండలి చైర్మన్కే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు కదా అపాయింట్మెంట్? అంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఆయన కొడుకు అమిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు, మేము చూసి ఉండొచ్చు 2 రోజుల కింద. గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు కూడా ఆయన డైరీ డెవలప్మెంట్ దాంట్లో ఆయన ఇంతకుముందు వాళ్ళ జితేందర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఆయన చైర్మన్గా ఉండే, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో లేదు. ఈ విధంగా గత ప్రభుత్వం లోపల అపాయింట్మెంట్ చేయకుండా ఏమి ఇవ్వకుండా ఒక ఫ్యూడలిస్టిక్, ఒక రాచరిక పాలనలాగా కొనసాగించి ఎవరికి అపాయింట్మెంట్ చేయకుండా పోలీసు వాళ్ళని పెట్టుకొని వాళ్ళు రాజ్యం వెళ్ళారు. అందుగురించే ఈ విధంగా రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తామన్న ఆలోచనలో ప్రజలంతా కూడా ఆలోచన చేసి 6 పథకాలకు ఆకర్షితులై ఓటేసారు. మేము ఆల్రెడీ కొన్ని పథకాలు శాంక్షన్ ఇచ్చేసినాం, మీకు తెలుసు. ఒక 40,000 జీరో టికెట్స్ కొన్నాం. ఇప్పుడు 40 కోట్ల టికెట్స్, 40 కోట్ల ప్రయాణాలు జరిగినాయి మహిళలకు సంబంధించినవి మన తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా మనం హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తున్నాం. ముఖ్యమంత్రి రాగానే తొలి సంతకం ఈ పథకం మీద పెట్టడం జరిగింది. ఆ తర్వాత మీకు అందరికి తెలుసు, విద్యుత్ సంబంధించింది 700 రూపాయల వరకు, 200 యూనిట్ల వరకు, ₹1 కూడా తీసుకోకుండా ప్రభుత్వమే విద్యుత్ శాఖకు డబ్బులు చెల్లించే విధంగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మన దగ్గర శాసన మండలి మహబూబ్ నగర్ కింద మనకి వచ్చినాయి కొన్ని, చౌడాపూరు మరియు మమదాబాద్ అటు సైడు. దాని మూలంగా ఆ కోడ్ మనకు ముందే వచ్చేసింది, మన జిల్లాకే వచ్చేసింది కోడ్, రంగారెడ్డి జిల్లా. ఒక్క దగ్గర ఉంటే మొత్తం వస్తుంది. అప్పుడు కొంత ఈ జీరో బిల్లింగ్ అనేది అయిపోయింది, వేరే ప్రాంతాల్లో అయిపోయింది. అయినా సరే అధికారులు ఎవరి దగ్గర వసూలు చేస్తలేరు, స్పష్టంగా చెప్పారు. ఎవరి దగ్గర కూడా మేము కరెంట్ బిల్ వసూలు చేస్తలేము, 200 యూనిట్ల వరకు, 700 రూపాయల వరకు అన్న విషయం చెప్పింది. మా నాయకులు కూడా అంతా కూడా చెప్తున్నారు, ఎక్కడ కూడా కరెంట్ బిల్ అనేది వసూలు చేస్తలేదు. ఇది కాకుండా గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకు మొత్తం 37 లక్షల మంది వినియోగదారులు ఉంటే 18 లక్షల మంది ఖాతాలో పడ్డాయి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం. మిగతా వాళ్ళకు కూడా పడుతున్నాయి, ఎలక్షన్ కోడ్ ఉండి పడలేదు, మిగతా వాళ్ళకు కూడా పడుతున్నాయి. ఇవి కాకుండా నాకు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 3,500 ఇచ్చింది. 3,500 ఇళ్ళు ఎక్కడైతే మా నాయకులు ఇంద్రమ్మ కమిటీలు వేసుకొని ఊళ్ళలో వాళ్ళకే లిస్టు తయారు చేసి ఇవ్వమని చెప్పినా. ఇప్పుడు ప్రచారంలో చాలామంది అడుగుతున్నారు, లిస్టు తయారు చేస్తున్నారు, మండల అధ్యక్షులు కింద గ్రామ కమిటీలకు చెప్పి తయారు చేపిస్తున్నారు. ఆ లిస్టు రాగానే ఎమ్మెల్యే మన ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే వెంటనే అవి శాంక్షన్ చేపించి ఆ ఇండ్లు నిర్మాణం చేయడానికి కృషి చేస్తాం. SC STలు అయితే 6 లక్షలు, బీసీలు ఇంకా ఇతరులు అయితే 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాం. మహిళా సంఘాలు
ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 మంది మహిళలతో గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరూ కూడా ఎమ్మెల్యేలను పిలిచిండు. ఆ మీటింగ్లో ఏం చెప్పిండంటే రాష్ట్రంలో 67 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. 1 కోటి మందిని చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి 1 కోటి మంది ఎట్లయితారంటే చాలామంది పెళ్లిళ్ళని ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు. పెళ్లిళ్ళైన వాళ్ళందరూ కూడా కోడళ్ళందరూ కూడా కొత్త కమిటీ 10 ఊర్లో 10 మంది పెళ్లిళ్ళు అయితే 10 మందితోనే కొత్త సంఘం తయారు చేయాలి. కొత్త సంఘం తయారు చేసి ఆ కొత్త కమిటీ కూడా తయారు చేయాలి. గ్రామంలో ఒకటి మన మహిళా సంఘం కొత్తది తయారు చేస్తే వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇచ్చే అవకాశం దొరుకుతుంది. సో ఈ విధంగా ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలకు ఒక్కొక్క సంఘానికి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తాం. ఎక్కడికి వెళ్ళా సరే గ్రామాలు చెప్తున్నాం, మా ఊళ్ళో 20 సంఘాలు ఉన్నాయి, 30 సంఘాలు ఉన్నాయని చెప్తున్నారు. సో 30 సంఘాలు ఉన్నాయంటే 3 కోట్ల రూపాయలు వస్తాయి. 20 సంఘాలు ఉన్నాయంటే 2 కోట్ల రూపాయలు వస్తాయి. 10 సంఘాలు ఉన్న చిన్న గ్రామం ఉంటే 1 కోటి రూపాయలు వస్తాయి వడ్డీ లేని రుణం. ఇప్పుడు మనం ఇల్లు ఇస్తున్నాం కాబట్టి ఎవరైనా సరే ఇంకా పెద్దగా కట్టుకోవాలనుకోవచ్చు. మనం ఇచ్చేది ఎస్సీ ఎస్టీలకు 7 లక్షలు, బీసీలకు ఇతరులకు 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు. సో ఇంకెవరైనా 2-3 లక్షలు వేసి కట్టుకోవాలంటే కూడా మంచి కట్టుకోవచ్చు.